आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా 2025లో ప్రప్రథమంగా జనవరి మాసంలోని మొదటి వార ఫలాలు ఇవే అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వార ఫలాలు జనవరి 5వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు, అనగా శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షమి షష్ఠి ఆదివారం నుండి ద్వాదశి ఉపరి త్రయోదశి శనివారం వరకు ఈ చంద్ర సంచార ఫలితాలు తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర వరకు, అంటే వరుసగా కుంభరాశిలో శని శుక్రులతో సమాగం చెందుతూ, మీనరాశిలో రాహువుతో సమాగం చెందుతూ, మేషరాశి వృషభ రాశిలో గురువుతో సమాగం చెందుతూ ఈ వార ఫలాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ వారంలో అత్యంత అనుకూలమైనటువంటి రోజులు కానీ పండగ పర్వతిథులు కానీ మనకు ముందుగా చెప్పుకోవడానికి 6వ తేదీ కుమారస్వామి షష్ఠి అని తెలియజేయబడుతున్నది. 7వ తేదీ శాకాంబరి వ్రతం ప్రారంభమవుతున్నది. అదే రోజు అనఘాష్టమి అనే పూజ కూడా చేయబడుతున్నది. 9వ తేదీ ప్రత్యేకంగా కృత్తికా నక్షత్ర దీపం, కృత్తికా దీపం అని కూడా వెలిగిస్తారు. 10వ తేదీ పుత్రదా ఏకాదశి, దీనికి ప్రత్యేకమైన ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఇది మతత్రయ ఏకాదశి. అదే రోజు ఉత్తరాషాఢ మొదటి పాదంలో సూర్యుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 11వ తేదీ శని త్రయోదశి, ద్వాదశి ఉపరి శని త్రయోదశి. అదే రోజు కూర్మ ద్వాదశిని కూడా చేయబడుతుంది. మనకు ఈ వారాంతరం తర్వాత స్వామి వివేకానంద జయంతి, ఈ వారం ప్రారంభంలో గురునానక్ జయంతి కూడా జరుపుకుంటున్నాం. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి: 6వ తేదీ మూలా నక్షత్రం 2వ పాదంలో బుధుని ప్రవేశం. 7వ తేదీ పూర్వాషాఢ 4వ పాదంలో రవి ప్రవేశం. అదే రోజు శతభిష 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 9వ తేదీ మూలా నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. 10వ తేదీ ఉత్తరాషాఢ మొదటి పాదంలో రవి ప్రవేశం. ఆ రోజు నుంచి ఉత్తరాషాఢ కార్తీ ప్రారంభమవుతున్నది. ఈ వారం ప్రారంభంలో గ్రహస్థితి: గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు ధనుర్రాశిలో, శని శుక్రులు కుంభరాశిలో, మీనరాశిలో రాహువు ఈ వారంలో ప్రారంభంలో ఉన్నారు. చంద్రుడు కుంభరాశిలో ఉన్నటువంటి శని శుక్రులను వదిలి మీనరాశిలో రాహువుతో కలిసి వృషభ రాశిలో చంద్రునితో గురుతో సమాగం చెందుతున్నాడు. ఇది ఈ వారానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు. ముందుగా మేషరాశి: అశ్వని, భరణి, కృత్తికా పాదం మేషం. మేషరాశికి ఈ వారం ప్రారంభంలో చాలా ఆనందంగా ఉంది. హుషారుగా ఉంటారు, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కానీ ఈ వారం ప్రారంభం మధ్య నుంచి ప్రయాణాలు కానీ, కొన్ని ప్రత్యేక సమస్యల పరిష్కారాలు కానీ,
మీ వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మీకు 6, 7వ తేదీలలో కొద్దిగా శారీరక మానసిక ఆందోళనలు, చిన్నపాటి సమస్యలతో సతమతం కావడం, ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు రావడం ఇత్యాదులన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు 6, 7వ తేదీలలో కొద్దిగా సమయం పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. 8, 9వ తేదీల్లో చాలా హుషారుగా ఉంటారు. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, కుటుంబంతో సఖ్యతగా ఉంటారు, సమాజంలో కూడా మంచి గౌరవాలు మీకు లభిస్తాయి. అలాగే వృత్తిపరమైనటువంటి విషయంలో కూడా రాణింపు ఉంది. ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు మీకు 9వ తేదీ దినాంతం నుంచి 10, 11వ తేదీల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వ్యక్తిగత విషయంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. కుటుంబ వ్యవహారాలలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆర్థిక పరిస్థితులు ఇలాంటి విషయాలలో కూడా మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. అలాగే రాజకీయ రంగాలు, ఉన్నత ఉద్యోగాలు, ఇతరత్ర ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా 10, 11వ తేదీ ఒక విశిష్టమైన రోజుగా, మిక్కిలి ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి రోజుగా, అనేక విషయాలను మీరు కూలంకుషంగా ఆలోచించి సమన్వయపరుచుకునేటువంటి దిశగా ఈ యొక్క వారంలో మేషరాశి వారికి 10, 11 కనబడుతున్నది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కూడా అనుకూలంగా ఉంది. అంటే కేవలం వివాహ ప్రయత్నాల వరకు, ఉద్యోగ ప్రయత్నాల వారికి కూడా అనుకూలంగా ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ఇతరత్ర ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకమైన సందర్భంగా ఇది కనబడుతున్నది. మేషరాశిలో ఉన్నటువంటి అశ్వని నక్షత్ర జాతకులకు స్థిర చరాస్తుల విషయంలో కానీ, ధర్మపరమైన విషయంలో కానీ, పెద్దలను సందర్శించుకోవడం కానీ అనుకూలతలు ఉంటున్నప్పటికీ కొన్ని విషయాలలో మీకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. లేదా కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలలో మీరు ఏకాభిప్రాయం సాధించలేనటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. భరణి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త ఉద్యోగాలు లేదా కొత్త స్నేహితాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత దూర ప్రయాణాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి వారికి కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాలలో కొద్దిగా సంఘర్షణాయుతంగా ఉన్నప్పటికీ కూడా మీరు చక్కటి ఫలితాలే పొందడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలు కొన్ని మార్పులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతవరకు దూర ప్రయాణాలు కానీ, దగ్గర ప్రయాణాలు కానీ, బంధువర్గాలతో కానీ కొంతవరకు మీరు కొంత ఆలోచించి మసులుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారం విషయంలో సోమవారం కానీ, శనివారం కానీ ఒక పూట ఉపవాసం ఉండండి. ప్రత్యేకంగా శని స్తోత్రం, చంద్ర స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. ఈ వారం చివరిలో కూడా శివారాధన కూడా చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి చెందినటువంటి మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారు ఈ వారం ప్రారంభంలో చాలా విషయాల్లో మీరు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఒకవైపు సంతోషంగా ఉంటున్నప్పటికీ కూడా ఏదో తెలియని ఆందోళన, భయం, మీ యొక్క ఉద్యోగాలలో ఒత్తిడి, కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి, బంధువర్గాల సమాలోచనలు, సమావేశాలు, తర్వాత ఆనందంగా ఉంటున్నప్పటికీ కూడా అనుకోని ప్రయాణాలు, అనుకోని వేధలు, కోపతాపాలు, చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి కనబడుతుంది. అందులో స్త్రీలకు ప్రత్యేకంగా కనబడుతున్నది. 5, 6, 7, 8, 9వ తేదీల్లో కూడా ఆకస్మికంగా ప్రయాణాలు సంభవించవచ్చు. కొన్ని వ్యవహారాలలో మీకు కొంత అసంతృప్తి కలగవచ్చు. అలాగే ఆరోగ్య విషయంలో కొద్ది మార్పు రావచ్చు. పిల్లల గురించి కానీ ఆందోళన, పెద్దల గురించి కానీ ఆందోళన ఉండవచ్చు. కొంత మానసికంగా, శారీరకంగా ఒక ఒత్తిడితో గురవుతున్నటువంటి పరిస్థితులు మీకు కంటిన్యూగా ఉంటుంది. అయితే మీరు చాలా ఈ 8, 9వ తేదీలలో కొన్ని నియమాలు, కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కానీ దేంట్లో మీరు చేయకుండా ఉండడానికి మీరు సంసిద్ధపడండి. కానీ మళ్ళీ ఒక ప్రత్యేకత మీకు 10, 11వ తేదీల్లో మరింత ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. సోదరుల గురించి కానీ, సోదరీమణుల గురించి కానీ, మీ కింద పనిచేసే వారి గురించి కానీ
సమీప బంధువుల గురించి కానీ తాపత్రయాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా కొన్ని సంకల్పాలు కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు రాజకీయ రంగాలు, వైద్య రంగాలు, న్యాయపరమైనటువంటి స్థానాలను, ఉన్నత ఉద్యోగాల్లో చేసేటువంటి వాళ్ళు ఈ వారంలో కొంత జాగ్రత్తగా మసులుకోవలసి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొంత రాజీ పడేతత్వం ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. రోహిణి నక్షత్ర జాతకులకు ధర్మపరమైనటువంటి ఆలోచనలు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, కొన్ని ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కూడా కొంత అనుకూల ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి ఈ వారంలో అయినంత వరకు ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, గృహ సంబంధమైన వ్యవహారాలలో ఒకంత ఓపికగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. పిల్లల వ్యవహారాలు, పిల్లల ఉద్యోగాలు, పిల్లలకు సంబంధించిన ఆరోగ్యాల విషయంలో కూడా కొద్దిపాటి ఆందోళన ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా కొంతవరకు అనుకూల ఫలితాలు మీకు వారాంతంలో లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో రవి బుధులకు, రవి గ్రహానికి, బుధ గ్రహానికి స్తోత్రాలు చేసుకోండి. ప్రయాణాలలో మీరు కొంత జాగ్రత్త వహించండి. ఎప్పుడైనా ఒకసారి హనుమత్ దేవాలయాన్ని సందర్శించుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉంటుంది. కొన్ని మార్పులు ఉంటున్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఉంటాయి. అలాగే మీ వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు మీరు బిజీగా ఉంటారు. అయినంత వరకు మీకు 6, 7, 8, 9వ తేదీల వరకు కూడా విశేషమైన పనుల యందు ఆసక్తిగా మీరు పాల్గొంటారు. మంచి గౌరవ మర్యాదలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా మీకు సంతృప్తి కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏదో ఒక తెలియని బాధ, ఒక ఆందోళన మిమ్మల్ని వెంబడిస్తుంటుంది. మీరు చేపట్టినటువంటి పనులు ఆగిపోవడం మూలంగా దానికి సంబంధించిన విషయాలు కూడా కొంత ఆందోళన చెందుతుంటారు. కొత్త పనుల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తారు. అదేవిధంగా కొంత ఆరాటంతో, పోరాటంతో అంతర్గతంగా మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ బయటి ప్రపంచానికి మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ పనుల యందు కొంత ఆసక్తి బాగానే చూపిస్తారు. 10, 11వ తేదీలలో కూడా ఆధ్యాత్మిక విషయాలకు, లౌకిక విషయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అయినంత వరకు మీ వృత్తి ఉద్యోగాలలో కొంత మీరు శ్రద్ధగా ఉండండి. భార్య ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించండి. పిల్లల ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించండి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త వహించండి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థికపరమైన విషయంలో కుటుంబ సభ్యుల మధ్యన కొంతవరకు పరస్పర భేదాభిప్రాయాలు రావచ్చు, లేదా కొంత వాద వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ పనులు కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంది. శారీరక శ్రమలు ఎక్కువగా ఉంటాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది. వచ్చిన ద్రవ్యాన్ని మీరు శ్రద్ధగా, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. ఫలితాలు మంచిగానే ఉంటాయి. పోతే మున్ముందు మీరు భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని శుభకరమైనటువంటి నిర్ణయాలు, శుభ సూచనలు మంచిగా కనబడుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో కొంత శ్రద్ధ వహిస్తారు. మిథున రాశి వారికి యొక్క ఆరోగ్య పరిస్థితుల విషయంలో అడపాదడపా కొంత భేదాలు వస్తుంటాయి. కొద్దిగా కుటుంబ సభ్యులతో, బయట అధికారులతో కూడా వాద వివాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఆకస్మికంగా ధనలాభాలు ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో కొంతవరకు రాణింపు కూడా ఉంది. కొన్ని శుభకార్యాల గురించి ఆలోచించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి మిథున రాశి వారు చూసుకోవాల్సినటువంటి పరిహారాలలో రాహు కేతువులకు ప్రత్యేకమైన పూజలు చేయండి. ఏదైనా ఒక రోజు సోమవారం కానీ, శనివారం కానీ ఉపవాసం కూడా ఉండండి. మరి ఈ వారంలో చివరిలో నువ్వులు, శనగలు దానం చేయండి. అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం 5, 6, 7వ తేదీలలో శారీరకంగా
కొద్దిగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల మూలకంగా అలసటలు కూడా కనబడతాయి. ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఎవరితో కూడా వాదోపవాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులలో కూడా చిన్నపాటి భిన్నాభిప్రాయాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు చేసేటువంటి ఉద్యోగాలలో ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే 8, 9వ తేదీలలో కొద్ది మంచి మార్పులు వస్తున్నాయి. అనుకున్న పనులు సాధించుకుంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువుల సహకారం లభిస్తుంది. వృత్తి గౌరవాలు కూడా లభిస్తాయి. అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులను కూడా కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 10, 11వ తేదీ కూడా మీకు ఇష్టాన్న భోజనాలు సంభవించవచ్చు. ఆర్థిక అన్ని విధాల అనుకూలతలు మీకు 10, 11వ తేదీలో కూడా కనబడుతుంది. అయితే ఈ 10, 11వ తేదీలలో కూడా కొంత ఆనందంగా ఉంది. ఆనందంతో పాటు కొన్ని విషయాలలో మీరు లోతుగా ఆలోచించవలసినటువంటి పరిస్థితులు, కొన్ని మార్పులు, కొన్ని తట్టుకోలేనటువంటి మార్పులు, ఏదైనా శుభ అశుభ వార్తలు కూడా ఒక సందర్భంలో మీకు లభించవచ్చు. అయినంత వరకు ఆనందంగానే ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మరి పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కాస్త ఆలస్యంగానైనా మీ పనులు నెరవేర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ వారంలో అయినంత వరకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి. నో సేవింగ్స్ అని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో మొత్తం మీద కర్కాటక రాశి వారికి శారీరకంగా కొంత ఒత్తిడి ఎక్కువ ఉంది. మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యుల మధ్యన సమన్వయం లోపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు కూడా ఉన్నాయి. చివరికి మీ ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఒక ఉన్నతమైన ఆశయాలతో మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో సోమవారం మీరు కేవలం పాలు త్రాగి ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే శనివారం నాడు శివాభిషేకం కానీ లేదా ఆంజనేయ స్వామికి అభిషేకం కానీ, ప్రత్యేకంగా శని గ్రహానికి పూజ కానీ చేసుకోండి. శని స్తోత్రం అన్న పారాయణం చేసుకోండి. అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూల ప్రతికూల పరిస్థితుల మధ్యన కొంత అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉంటున్నప్పటికీ మానసికంగా కొద్దిగా ఎక్కువ విచారం చేస్తారు. కొద్దిగా బరువు బాధ్యతల విషయంలో కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 5, 6, 7వ తేదీలలో మీరు అయినంత వరకు తొందరపాటు నిర్ణయాలు కానీ మరీ ఆలస్యంగా కానీ ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఆహార నియమాలు పాటించండి. అయినంత వరకు కుటుంబ సభ్యులతో కొంతవరకు ముభావంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏదో దీర్ఘమైన ఆలోచనలు, మౌనం ఇలాంటి పరిస్థితులలో సింహరాశి వారు ఎక్కువగా 5, 6, 7వ తేదీల్లో ఉంటారు. మిగతా 8, 9వ తేదీలలో కొంతవరకు వృత్తిపరంగా అనుకూలతలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత అనుకూలతలు కూడా ఉంటాయి. అయినంత వరకు పిల్లల విషయంలో కొంత బాధపడతారు లేదా పిల్లల విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారు అని కూడా చెప్పవచ్చు. అలాగే చేసే పనుల యందు ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఆ తదుపరి మీకు 10, 11వ తేదీలో ఒక ప్రత్యేకమైన సమావేశం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం కానీ, ప్రత్యేక సమావేశంలో పాల్గొనడం కానీ జరుగుతుంది. మీకు సామాజికంగా సహాయ సహకారాలు, మిత్రుల సహాయ సహకారాలు, బంధువుల సహాయ సహకారాలు, కుటుంబ సహాయ సహకారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన నిర్ణయాలు చేసుకునేటువంటి పరిస్థితి ఆ 10, 11వ తేదీలలో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చలు, వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకంత సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి 10, 11వ తేదీ ఒక ప్రత్యేక దినంగా చెప్పవచ్చు. ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా మీ అధికారాన్ని కానీ మిగతా విషయాల్లో కానీ మీకు గౌరవ సాదరాభిమానాలు ఎక్కువగా 10, 11వ తేదీల్లో కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. సింహరాశి వారి అయినంత వరకు కుటుంబ సభ్యుల మధ్యన కొంత సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం మంచి రాణింపులు కలిగేటువంటి అవకాశాలు మీకు ఈ వారంలో ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారం
వారం మంగళవారం రోజు లేదా శనివారం రోజు ఏదైనా మీరు కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి కొన్ని ఉపచారాలు చేసుకోండి, ప్రత్యేకమైన స్తోత్రాలు చేసుకోండి. అందులో చంద్రగ్రహానికి సంబంధించిన విషయాలలో కొద్దిగా ప్రత్యేకమైన స్తోత్రం చేసుకోండి. అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సాన్నిధ్యంగా ఉంటారు. భార్యాభర్తల మధ్యన అనురాగాలు ఇత్యాదీ కూడా బాగా ఉంటాయి. పిల్లల మీద కూడా మీకు అభిరుచి బాగా ఉంటుంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది విషయంలో మీరు ఏదైనా విహారయాత్రలు కానీ సందర్శించినటువంటి స్థలాలు కానీ సందర్శించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా చిన్నపాటి ఏదో ఒక లోపం అంటే ఒక ఇబ్బంది మిమ్మల్ని కొంత బాధాకరంగా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అది పిల్లల విషయంలో కావచ్చు, భార్య విషయంలో కావచ్చు, వారి ఆరోగ్య విషయంలో కావచ్చు. కొంత సున్నితంగా కూడా మీరు ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తల్లి ఆరోగ్యంలో కూడా కొంత ప్రాధాన్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తండ్రి ఆరోగ్యంలో కూడా అలాగే కనబడుతుంది. అయినా కొంత హుషారుగా ఉంటారు. 8, 9వ తేదీలలో కొన్ని ఆహార నియమాలు పాటించవలసిన అవసరం ఉంటుంది. కొంత మలబద్ధకం లేదా శారీరకంగా దిగాలుగా ఉంటున్నట్టుగా అనిపించడం కూడా జరగవచ్చు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని మీరు బాగా ఆలోచిస్తున్నారు. ఈ మధ్యన ఆలోచించిన విషయాలు మీరు క్రమంలో అంటే ఆచరణలో పెట్టలేనటువంటి పరిస్థితులలో మీకు కొద్దిగా మానసిక ఆందోళన బాగా పెరుగుతున్నది. ఎదురు చూడడం అనేది మీ నుంచి నిస్సహాయంగా కనబడుతున్నది. అంటే చూడలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండడానికి కన్యారాశి వారి వారంలో ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. 10, 11వ తేదీ మీరు సర్వసాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. కొంత ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. గుళ్ళు గోపురాలను సందర్శించవచ్చు, గురువులను కూడా సందర్శించవచ్చు. ఇది ఒకంత ఉద్యోగాలు చేసేటువంటి వారికి, ఉన్నత ఉద్యోగాలు చేసేటువంటి వారికి, వైద్య వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, కళారంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత ప్రత్యేకంగా సహకరించేటువంటి అవకాశాలు ఎందుకు కనబడుతున్నాయి. గృహ విషయంలో ఏదైనా శుభకార్యాల గురించి, గృహ నిర్మాణాల గురించి, స్థిర చరాస్తుల అభివృద్ధి గురించి, పిల్లల యొక్క ఉద్యోగాలు, పెళ్లిళ్ళ గురించి కూడా ఆలోచించుకునేటువంటి ప్రసక్తి ఎక్కువగా ఉంది. అయితే ఇందులో మీకు కుటుంబ సహకారం పూర్తిగా మెండుగా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా కానీ ప్రత్యేకంగా కానీ ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హస్త నక్షత్ర జాతకులకు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు మీ స్వవిషయంలో కానీ, గృహ సంబంధితమైనటువంటి విషయంలో కానీ, బాధ్యతలలో కానీ కొంత ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకు మీ యొక్క ఇంటి వ్యవహారాల విషయంలో ఏదైనా కొంత ఖర్చు పెరగవచ్చు. ఏదైనా మీరు కోరిన వస్తువులు కొనవచ్చు. ఇలాంటి పరిస్థితులలో మీరు కొంత ఆర్థికంగా చాలా స్వాతంత్రంగా ఉంటారు. అయితే మొత్తం మీద కన్యా రాశి వారు ఈ వారంలో తీసుకోవాల్సినటువంటి విషయంలో ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు, బంధువర్గాలతో అనుకూలతలు బాగా ఉన్నాయి. అలాగే శారీరకంగా కొంత నీరసం కూడా కనబడుతున్నది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో అన్యోన్యతలు బాగా ఉంటున్నప్పటికీ కూడా అనుకున్న కోరిక మేరకు మీరు సుఖపడలేనటువంటి పరిస్థితులు కూడా అటు ఆడవాళ్లకు ఇటు మగవాళ్ళకు కనబడుతున్నది. తర్వాత నిర్మాణాత్మకమైన పనులు చేయాలనే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. కొంత ఈ వారంలో మీరు దైవం మీద భారం వేసి ఎక్కువగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శివాభిషేకం ఎప్పుడైనా చేయండి. సోమవారమైనా శనివారమైనా శివార్చన చేయండి. శివ పంచాక్షరి జపం చేసుకోండి. అలాగే శని స్తోత్రం కూడా జరుపుకోండి. అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల తులారాశి వారికి ఈ వారం చాలా వరకు 5వ తేదీ దినమధ్యం నుంచి కొన్ని మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి. 6, 7, 8, 9వ తేదీలన్నీ కూడా
మీరు చాలా హుషారుగా ఉంటారు, వ్యవహారంలో చురుగ్గా పాల్గొంటారు, మీ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఇంటి పనులు, బయటి పనులు, వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలతలు బాగా ఉన్నాయి. పలువురు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత అనుకున్నది సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల విషయంలో, రుణ సంబంధమైన వ్యవహారాలలో, ఏదైనా స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో, అలాగే మీ వృత్తి ఉద్యోగాల విషయంలో, పిల్లల యొక్క అభివృద్ధికరమైనటువంటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాటికి సంబంధించినటువంటి కృషి ఎక్కువగా చేస్తారు. చాలా వరకు భవిష్యత్తు గురించినటువంటి ఆందోళనలు కూడా మీకు ఇందులో కొంత జత అవుతున్నది. అయితే 9, 10వ తేదీలలో ఆకస్మికంగా కొన్ని మార్పులు వస్తాయి. కొంతవరకు నియమ నిష్టలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రత్యేకంగా వ్యక్తులను సందర్శించుకోవడం కానీ, గుళ్ళు గోపురాలు కానీ, గురువులను కానీ సందర్శించుకోవడం కానీ ఒక అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద సోదరులకు సంబంధించిన విషయాలు కూడా మీకు కొంత అనుకూలత, కొంత ఆందోళనకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు కొంత వైద్యపరమైన విషయంలో అశ్రద్ధ చేయకుండా ఉండండి. తర్వాత అనుకూలతలు బాగా వస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దికరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకస్మికంగా వైద్య సలహాలు కానీ, వైద్యులను సందర్శించడం కానీ జరగవచ్చు. ఒక రకంగా ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ఆడవాళ్ళు, తులారాశి వాళ్ళు చాలా వరకు కొద్ది జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. చేయవలసిన పనులలో కొంత ఆందోళనగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు కొంతవరకు విజయం సాధిస్తారు. స్వాతి నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ కూడా మీరు ఎదుటివారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క సహకారాన్ని మీరు పొందవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎదుటివారి సలహాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం మీకు కొంత కలగవచ్చు. ఏది ఏమైనా కుటుంబ సభ్యులతో విభేదాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. ఆకస్మికంగా అంటే మీరు ప్రస్తుత వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆందోళన ఉండకుండా ప్రస్తుత వ్యవహారాలకు బాగా స్పందిస్తారు. దానికి సంబంధించిన విషయం మీద ఏకాగ్రత ఉంచుతారు. అనుకున్న పనులు సాధించుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని సరికొత్త నిర్ణయాలు కూడా చేసేటువంటి పరిస్థితి కూడా మీకు కనబడుతున్నది. మరి తులారాశి వారికి ఈ వారంలో చాలా వరకు మీకు సోదరుల యొక్క సహకారాలు బాగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. అయినంత వరకు సమీప బంధువులతో విభేదాలు లేకుండా చూసుకోండి. ఆ తదుపరి మీ యొక్క సంతానం, కుటుంబం, వ్యవహారం, భార్యాభర్తల మధ్యన అనుకూలతలు ఇవన్నీ కూడా బాగానే కనబడుతున్నాయి. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా మంచి మార్పులు మీకు ఈ వారాంతంలో కలగబోతున్నాయి. నక్షత్ర పరంగా విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. అయితే కొంత సమయం పాటించి మీరు మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం చివరిలో తులారాశి వారికి సోదరులతో అనుకూలతలు, ప్రతికూలతలు కొంత ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో కొంతవరకు సుఖంగా, క్షేమంగా ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే ఈ వారంలో చాలా వరకు రుణ సంబంధమైన సమస్యలు కానీ, మీకు రావాల్సినటువంటి డబ్బు కానీ, ఇవ్వవలసిన డబ్బుకు సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు పడవచ్చు. ఆరోగ్య విషయంలో అంటే కొద్దిగా ఉదర సంబంధం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, డయాబెటిక్తో కానీ బాధపడే వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికంగా ఎప్పుడైనా భార్యాభర్తల మధ్యన చిన్నపాటి భేదాభిప్రాయాలు, కలహాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కేవలం ఆర్థికపరమైన విషయంలోనే. కాబట్టి ఈ వారంలో తులారాశి వారు అయినంత వరకు సమయంను పాటించినట్టయితే మంచి ఫలితాలే పొందుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంచెలంచెలుగా మీరు అభివృద్ధి సాధిస్తారు. చాలా ఓపికతో, ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. 5, 6, 7 సామాన్యంగానే ఉంటాయి ఈ వారాలు. ఈ తేదీలలో మీరు కుటుంబ వ్యవహారాలు, మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు, పిల్లలకు సంబంధించిన విషయాలు, అలాగే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. విద్యార్థులు మరింత శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్య విషయంలో, ప్రత్యేకించి ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వాళ్ళు కానీ,
లేదా ఇతరత్ర ఋతు సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి. 8, 9వ తేదీలు అత్యంత అనుకూలమైన రోజుగా కనబడుతున్నది. అలాగే 10, 11వ తేదీలు కూడా ఒక ప్రత్యేకత కనబడుతున్నది. 8, 9వ తేదీల్లో మీ ఆరోగ్యంలో మంచి మార్పులు, ఆర్థిక పరిస్థితులు మంచి మార్పులు, బంధువర్గ మిత్రవర్గాలతో యోగక్షేమాలతో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి అవకాశాలు, కొంత విశ్రాంతిగా ఉండేటువంటి పరిస్థితులతో కూడా ఉంటారు. 10, 11వ తేదీలలో కుటుంబ వ్యవహారాల్లో మీరు పూర్తిగా జోక్యం చేసుకుంటారు. చాలా ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్యన కూడా ఆనందంగా ఉంటుంది. కొంత ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అది ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు 8, 9, 10, 11వ తేదీలలో ప్రత్యేకత ఉంది. అలాగే ఉన్నత ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకి, అధికారంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. సాధారణమైన వ్యక్తులకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నట్టుగానే చెప్పవచ్చు. ప్రత్యేకించి ఏదో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక గురించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి ధోరణిలో ఉంటారు. ఒక సంఘర్షణగా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి రోజులుగా మీకు కనబడుతున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారంలో అయినంత వరకు కొంత ఆనందాన్ని పొందబోతున్నారు. ఆధ్యాత్మిక విషయాలకు కూడా సరైన ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా ఒక ఆశ్రమం కానీ, గురువును కానీ, ప్రత్యేకమైన తీర్థ స్థల సందర్శన కానీ చేసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి. కొంతమంది విషయంలో మంచి ప్రమోషన్స్ కూడా రావచ్చు. కొన్ని శుభ నిర్ణయాలకు సమీపంలో, కొన్ని నిర్ణయాలు చేసేటువంటి సమీపంలో కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అయినంత వరకు కొంత ఆనందమే కలుగుతున్నదని చెప్పవచ్చు. అయితే విశాఖ నక్షత్ర జాతకులకు చాలా అనుకూలతలు బాగా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ఆలస్యంగానైనా కొంత ఆనందం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ వారాంతంలో మీరు పొందబోతున్నారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో కొద్ది ఆందోళన ఉన్నా మీరు చాలా సమయస్ఫూర్తిగా చాకచక్యంగా అన్ని సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల్లో బంధుమిత్రుల సంతోషాలు బాగా ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలతలు ఇవన్నీ బాగా కనబడుతున్నాయి. కొంత తల్లి ఆరోగ్యంలో కానీ, పిల్లల ఆరోగ్యంలో కానీ కొంతవరకు మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ వారంలో అన్ని విధాల అనుకూలతలతో పాటు కార్యదీక్షతో ఒక అడుగు ముందుకు వేసేటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి కనబడుతున్నది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిస్థితులలో రవి శనులకు కొంత ప్రత్యేకమైన పూజలు చేయండి. మీరు సోమవారం కానీ, శనివారం కానీ, అలాగే లేదా 10వ తేదీ ఏకాదశి కానీ ఏదైనా ఒక రోజు మీరు ఉపవాసం ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి. అంటే ఆధ్యాత్మికంగా కాలం గడపండి. అన్ని విధాల అనుకూలతలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి 5, 6, 7వ తేదీలన్నీ కూడా అనుకూల ప్రతికూలమైన వ్యవహారాలు ఉన్నాయి. మీ స్వంత వ్యవహారాలకు, మీ ప్రొఫెషన్కి సంబంధించిన వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకంత మీరు తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉండవచ్చు. ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అతిగా ఆలోచించడం అనేది జరుగుతుంది. ఆలస్యం కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ఇతరుల యొక్క సహకారాలు మీకు లభిస్తాయి. అయితే సమయభావాలు ఒక్కొక్కసారి మిమ్మల్ని కొంత దూకుడు స్వభావంతో ఉంచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు చాలా వరకు ఇంట బయట అంటే మీ వృత్తి యందు, అలాగే ఇంటి వ్యవహారాల యందు 5, 6, 7 ఇంచుమించుగా 8, 9వ తేదీలు కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే తొందరపాటుతనం పనికిరాదు. 8, 9వ తేదీల విషయంలో ఆరోగ్యంలో కొంత మందగిస్తుంది. చురుకుదనం తగ్గుతుంది. ప్రతి విషయాలు ఎక్కువగా ఆలోచిస్తారు. గంభీరమైన వాతావరణం, ఇలాంటి విషయాలతో మీరు కొంత అంటే ఆంతర్యంలో ఏదో ఒక అతి ముఖ్యమైన విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం కూడా జరుగుతుండవచ్చు అని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితులతో మీరు కొంత ముభావంగా ఉంటారు. ఇతరులు మిమ్మల్ని సమీపించాలన్నా, ఇతరులతో మీరు మాట్లాడాలన్నా భయపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే 10, 11వ తేదీలలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకమైన కార్యక్రమంలో చాలా గౌరవ మర్యాదలు, ఆదరణలు ఇవన్నీ కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒకంత గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.
ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక గౌరవ సంబంధమైనటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఏదో ఒకటి మంచి రాణింపుకు సంబంధించిన విషయంలో కనబడుతున్నది. చిన్నపాటి విమర్శలు, చిన్నపాటి అపశృతులు ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని అధిగమించి ముందుకు పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం, మిక్కిలి ప్రయాణాలు, అలసటలు, ప్రతి విషయంలో కూడా ఎక్కువగా కించిత్ ఆందోళన కూడా కలుగుతుండవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం పొందడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో రాణింపులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త స్నేహితాలు ఏర్పడతాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంది. ప్రయాణాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఆర్థిక పరిస్థితులు బాగా ఉంటున్నప్పటికీ కొంత ఆందోళన కొంత ఎక్కువగా కనబడుతున్నది. కుటుంబ వ్యవహారాలు చాలా మంచిగా కనబడుతున్నాయి. కొన్ని విషయాలలో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వారంలో చాలా వరకు మరి ధనుర్రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహారాల విషయంలో రాహు కేతువులను ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. అలాగే శుక్రుని గురించి కూడా ఒకసారి పరిహారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతాయన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం కానీ, ఈ వారం మధ్యం కానీ, ఈ వారాంతంలో కానీ కొంత మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 5, 6వ తేదీలలో ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులు కొద్దిగా మెరుగ్గానే ఉంటాయి. కొద్దిపాటి ఆందోళన కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటి చాకచక్యంగా మీరు ముందుకెళ్తారు. వ్యక్తిగత సమస్యల కన్నా మీకు ఇతరుల సమస్యల విషయంలో ఎక్కువగా జోక్యం తీసుకునేటువంటి పరిస్థితుల మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు కలగబడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలు కొంత సంతృప్తికరంగా ఉంటున్నప్పటికీ కూడా ఏదో ఒక తెలియని ఇబ్బందికరం ఉంటుంది. అయితే వాటిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు, అధిగమించగలుగుతారు. ఈ వారంలో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో కొద్ది మార్పులు చేర్పులని కూడా 8, 9వ తేదీ జరుగుతున్నది. ప్రత్యేకించి మీ వ్యక్తిగత విషయాలు కానీ, వృత్తిపరమైన విషయాలు కానీ, కుటుంబ సమస్యలు కానీ అన్నిటికీ మీకు ప్రాధాన్యత ఈ వారాంతంలో 10, 11వ తేదీ జరుగుతున్నది. ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమస్యలకు పరిష్కారాలు మీకు మీరుగా కానీ, ఇతరుల అభిప్రాయాలతో కానీ, గురువుల యొక్క సలహాలతో కానీ మీరు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల విద్య, వ్యవహారాలు, పెళ్ళిళ్ళు, వాటికి సంబంధించిన విషయాలు కూడా ప్రత్యేకత. ఒక బరువు బాధ్యతలతో, ఒక యాజమాన్యత్వంతో, ఒక ఇంటికి పెద్దగా కానీ, అలాగే గ్రామానికి పెద్దగా కానీ, వృత్తి ఉద్యోగాలు అధికారంతో ఉన్న కానీ ఏదో ఒకటి బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ఆధ్యాత్మిక విషయాల కంటే మంచి గౌరవ మర్యాదలు కూడా పొందగలుగుతారు. అలాగే దేవతా పూజల విషయంలో కూడా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మీ ఆలోచనలు, సమాలోచనలు కూడా చాలా చక్కగా నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఒక ప్రత్యేకత 10, 11వ తేదీ బాగా కనబడుతున్నది. 5, 6 ఈ తేదీలన్నీ కూడా కొద్ది ఆలోచనలకు ప్రాధాన్యత ఎక్కువగా పెరుగుతున్నది. అక్కడ ఆచరణ, ఆలోచన రెండు సమానంగా ఉంటాయి. మొత్తం మీద మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఎక్కువగా ప్రయాణ సూచనలు, అధికంగా మానసిక శారీరక ఒత్తిడులు, అలాగే కుటుంబ బాధ్యతల విషయంలో ఎక్కువగా తహతహలాడాలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు చాలా వరకు దైవ సహాయాన్ని కోరుతూ మీరు కొంత విశ్రాంతి లేని జీవితం పోరాడుతున్నారు. కాబట్టి అనుకూలతలకు మీరు ప్రాధాన్యత, ఏవైనా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ దైవం మీద భారం వేస్తూ మీరు చేసే పనులు చేస్తున్నారు. కాబట్టి కొంత అనుకూలతలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు మీరు చక్కగా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా తాత్కాలికంగా మీకు ఉపశమనం కలుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయి. అయితే పిల్లల గురించిన ఆందోళన కొద్దిగా బాగా ఉంటుంది. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో కుటుంబ వ్యవహారాలలో
పిల్లలతో కానీ భార్యాభర్తలతో కానీ కొంత ఒదిగి ఉండవలసినటువంటి పరిస్థితులు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు, ఆర్థిక వ్యవహారంలో కొంత నియంత్రణ ఇది చక్కగా చూసుకోవాలి. కుటుంబంలో అయినంత వరకు ఎదుటివారు ఉత్సాహంగా ఉంటారు కాబట్టి మీరు ఎదుటివారు ఉత్సాహంతో కొన్ని వ్యవహారాలు చాలా సంతోషాన్ని కూడా మీకు కలగజేస్తాయి. అలాగే పిల్లల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత తీసుకుంటారు. ప్రతి విషయానికి కొద్దిగా భార్యాభర్తల మధ్యన చికాకులు వాదోపవాదాలు జరిగిన రిజల్ట్స్ పాజిటివ్గానే ఉంటాయి. ఇది ఈ వారంలో మకర రాశి వారికి కలుగుతున్నటువంటి ఫలితాలు. అలాగే మీరు రాహు స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి, కుజ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో చాలా వరకు ప్రత్యేకతలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన వినూత్నమైన ఆలోచనలతో, ఒక ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయంతో ఏదో ఒకటి మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కుంభరాశి వారు బాగా ఈ వారంలో తాపత్రయపడుతున్నారు. అలాంటి ఫలితాలు పొందడానికి కూడా మీకు అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. 5, 6, 7వ తేదీలన్నీ కూడా మీకు ఇంచుమించుగా మీ కుటుంబ వ్యవహారాలు, మీ వ్యక్తిగత విషయాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అంతర్గతంగా కొంత సంఘర్షణ ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించుకుంటారు. ఇందులో కొంత ఆనందం కూడా మీరు పొందగలుగుతారు. ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తలపెట్టడానికి కూడా అవకాశాలు కూడా మీకు బాగానే కనబడుతున్నాయి. 8, 9వ తేదీల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటారు. బంధు మిత్రులతో కూడా కలిసి సంతోషంగా ఉంటారు. స్త్రీ పురుషులనే భేదం లేకుండా చాలా ఆహ్లాదకరంగా ఉంటారు. ఏదైనా ప్రత్యేకమైన సమాచారం కూడా మీరు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ కింద ఉన్నటువంటి వ్యక్తులు కూడా, పనిచేసే వ్యక్తులు కూడా ఆనందంగానే ఉంటారు. అయినప్పటికీ కొంత మీరు సోదర సంబంధం కానీ అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తుల గురించి కూడా కొంత ఆందోళన చెందుతూ వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువగా చేస్తారు. ఆ తదుపరి మీకు 10, 11వ తేదీలలో ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు తరచు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక స్థల యాత్రలు, ప్రత్యేక సందర్శనాలు, గురు లాంటి వ్యక్తుల సందర్శనాలు కూడా చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని నియమ నిష్ఠలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, భక్తికరమైన కార్యక్రమాల ప్రాధాన్యత, అలాగే రాజకీయ రంగాలు, వ్యవహార రంగాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఆ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఇతరత్ర మంచి గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. తర్వాత అన్ని విధాల మీకు క్షేమాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ వారంలో కుంభరాశి వారు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి స్థితిలో ఉన్నారు. మీకు ఏదైనా ఒక శుభవార్త ఆనందం కలగవచ్చు. ఎవరింట్లోనైనా మనవాడు అంటే కొంతమందికి కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే కొత్త ప్రసూతి వార్తలు అట్లా కూడా వినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత వివాహ శుభకార్యాలకు సంబంధించిన వివరాలు కూడా మీకు వాటికి సంబంధించిన వార్త కూడా అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఒక ప్రత్యేకత ఉంది. కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందుతుంది. ప్రత్యేకంగా ఏదైనా మీరు యూస్ఫుల్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు కొద్ది ఆలస్యంగానైనా అనుకూల ఫలితాలు పొందే పరిస్థితులు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఏదో ఒక నిర్ణయం, భవిష్యత్తును నిర్ణయం చేసి కొద్ది ఆనందంగా ఉండడానికి ఆస్కారం కూడా కనపడుతున్నది. కుంభరాశికి సంబంధించి ఈ వారంలో కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం, భార్యాభర్తల మధ్యన సహకారం, ఆనందం ఇవన్నీ కూడా మీకు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు సోదర సంబంధమైన వ్యవహారాలు, తర్వాత భార్యా తరఫు బంధువుల వ్యవహారాలు, పిల్లలతో ఉన్నటువంటి మమేకం ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి కాలంగా ఉంది. మీ ఇంటి యందు కానీ, మీ సమీప బంధువుల ఇంటి యందు కానీ ఏవో కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకు సంబంధించిన విషయాలు నిర్ణయించుకోవడానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ వారంలో మీకు సోదరులు కానీ, మీ కింద పనిచేసేవారు కానీ అందరి సహకారాలు కూడా పొందేటువంటి పరిస్థితులు కొంతవరకు ఎక్కువగానే కనబడుతున్నాయి. అయినప్పటికీ మీరు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పూజ, రాహు కేతువులకు పూజ చేయండి.
ఏకాదశి రోజు ప్రత్యేకమైన పూజలు కూడా చేయండి. శని త్రయోదశికి శని స్తోత్రం కానీ శనిగ్రహానికి పూజ కానీ ప్రత్యేకంగా చేయించండి. ముందు భవిష్యత్తుకి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపు, మీ వ్యాపారంలో మంచి రాణింపు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు, ఇవన్నీ కూడా మీకు బాగానే కలుగుతున్నాయి. సోదరుల సహకారం కానీ సమీప బంధువుల సహకారాలు కూడా కలగవచ్చు. కొంతవరకు శారీరకంగా కానీ మానసికంగా కానీ కొంత నీరసం, కొద్దిపాటి ఆందోళన, తాపత్రయాలు ఇవి కూడా ఒకవైపు కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి 5, 6, 7వ తేదీలలో మీరు 5 దినమధ్యం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఏదో ఒకటి ఈ వారం ప్రారంభంలో ఒక చిన్నపాటి ఆందోళనకరంగా ఉన్నటువంటి సమస్య పరిష్కారం దిశగా ఉంది. ఆ సమస్య పరిష్కారంతో మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. మరి మంచి ఫలితాలు ఉన్నాయి. కానీ మీరు ఎక్కువగా ఆలోచన మాత్రం బాగా చేస్తుంటారు. 6, 7 మీకు అన్ని అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. 8, 9 అన్నీ కూడా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలకు చాలా వరకు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి ఉంది. 10, 11 కూడా ఒక అనుకూలతగా ఉంది. ఇది మీరు అత్యంత సమీప బంధువులు కానీ బంధువర్గాలు కానీ సోదరులు కానీ వారికి సంబంధించిన విషయాలు కానీ లేదా మీ కింద పనిచేస్తున్నటువంటి వారి సంబంధించిన విషయాల్లో కూడా మీరు పాల్గొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఏది ఏమైనా కొంత అంతర్గతంగా ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంది. అయితే దాన్ని మీరు అతిగా ఆలోచనలతో దాన్ని ముడిపెట్టకండి. కొంత ఎప్పటికప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకుని ముందుకు పోయేటువంటి స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ వారంలో మీరు ఎక్కువగా అలసటలన్నీ కూడా శారీరకంగా మానసికంగా అలసటలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మీకు కుటుంబ సౌఖ్యం కూడా మిశ్రమంగా ఉంది. అది ఎదుటి వాళ్ళ మీద ఆధారపడినట్టుగా ఉంటుంది. పిల్లల విషయంలో కూడా ఏదో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని కొంత ప్రెషరైజ్ చేస్తుంది. పోతే మీకు అన్ని విధాల అనుకూలం కనబడుతున్నది మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్, ఉద్యోగం, దానికి సంబంధించిన విషయంలో మీకు అన్ని విధాల అనుకూలతలు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు సాధారణంగా అనుకూలతలు మంచిగా ఉన్నాయి. ఏమన్నా సరికొత్త నిర్ణయాలు ఈ యొక్క కాలంలో చేసి నిర్వహించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు ఉన్నవి. కానీ మిశ్రమ ఫలితాలు, అంటే కొద్ది శ్రమతో మీరు సాధించుకునేటువంటి పరిస్థితులు ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు సర్వసాధారణంగా ఒక ఆనందకరమైనటువంటి నిర్ణయం మీరు చేయబోతారు. మొత్తం మీద ఈ మీనరాశి వారికి ఈ వారంలో చెప్పుకోదగ్గది కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ వ్యాపారాలు, మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో ఉంది. మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా కొంత అనుకూలతగా ఉన్నాయి. భార్య వ్యవహారాల్లో కొద్ది మార్పులు ఉన్నాయి. వారి ఆరోగ్యాల విషయంలో కొద్దిపాటి ఆందోళన ఉంది. పిల్లల వ్యవహారాల్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. వారి యొక్క ప్రవర్తన రీతిలో కూడా మీకు కొంత భంగపాటుగా ఉంది. ఏది ఏమైనా కూడా మీరు ఈ వారంలో అయినంత వరకు కొద్దిగా చురుకుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అతి ఆలోచనలతో ఇబ్బంది పడకండి. అలాగే శరీరంలో ఏదో ఒక తెలియని రుగ్మత కూడా ప్రారంభమవుతున్నట్టుగా కనబడుతున్నది. కాబట్టి వైద్య పరీక్షలు కూడా ఈ వారంలో మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే మున్ముందు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి సాధారణమైన పరిహారాల విషయంలో బుధుని యొక్క స్తోత్రము ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే శని స్తోత్రం కూడా చేసుకోండి. మరి ఈ వారంలో శనిగలు కానీ నువ్వులు కానీ, అంటే శని త్రయోదశి నాడు ప్రత్యేకమైన పూజ చేసుకొని శనిగలు కానీ నువ్వులు కానీ దానం చేయండి. దీంతో మీకు కొంత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు మారుతున్న గ్రహాలను దృష్టిలో పెట్టుకొని, నక్షత్ర వేదలు, గ్రహ వేదలను దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలు మీకు సంక్షిప్తంగా తెలియజేయడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. మా సబ్స్క్రిప్షన్ పెంచండి. ఇట్లు మీ అభిమాని ఎంవి శర్మ, ఆస్ట్రాలజర్. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.